విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు హెల్త్ టాక్. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్ బాడీలో అనేక రకాలైన చేంజెస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ అలాగే వెజైనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇవి వాళ్ళ సెక్సువల్ లైఫ్ మీద కూడా ఎంతో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు మెడికల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధా తోటా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు బ్రెస్ట్ ఇష్యూస్కి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ముఖ్యంగా పాలిచ్చే తల్లులకైతే అనేక రకాలైన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ బ్రెస్ట్ కి సంబంధించి ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? యూజువల్ గా మా దగ్గరికి నేను ఈ ఫీల్డ్ లో గత 25 years నుంచి ఉన్నాను. 2000 నుంచి మేము ఈ కాస్మెటిక్ సర్జరీస్ హైదరాబాద్ లో చేస్తున్నాం. రివెరా ఎస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్. మాది ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ఇన్ హైదరాబాద్. అప్పటి నుంచి నేను అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ దాటిపోయారు. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఈ ఇష్యూస్కి ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. బేసిక్గా వీళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి చిన్న వయసులోనే 20లోనే చైల్డ్ బర్త్ అయిన తర్వాత కొంతమందికి బ్రెస్ట్ వాల్యూమ్ బాగా తగ్గిపోతుంది. అంతకుముందు అన్మ్యారీడ్ గర్ల్స్కి ఉన్న ఆ టైట్నెస్, ఆ షేపు, ఆ టెక్స్చరు అనేది సడన్గా డిజపియర్ అవుతుంది. మిల్క్ ఇవ్వడం మూలంగా, మిల్క్ ఇవ్వకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో హై ప్రోజెస్ట్రాన్స్ మూలంగా బ్రెస్ట్ బాగా సాగ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ రావడము, ఒకసారి డెలివరీ అయ్యి మళ్ళీ బాడీ మామూలు స్టేజ్కి వచ్చినా కూడా ఈ బ్రెస్ట్ మాత్రం మునుపటి టెక్స్చర్ కానీ షేప్ కానీ పోతుంది. అది వీళ్ళకి చాలా డిప్రెషన్ని కలగజేస్తుంది. తెలియకుండా ఫ్యామిలీలో కూడా ఈ చాలా ఇష్యూస్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ బ్రెస్ట్ సైజ్ అనేది కానీ, బ్రెస్ట్ టెక్స్చర్ అనేది కానీ వీళ్ళని కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనయ్యేటట్లు చేస్తాయి. చాలామంది నాకు చెప్పారు, పర్సిస్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ గొడవ చేస్తున్నాడు మేడం, మా హస్బెండ్ ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఇది చెప్తూ ఉంటారు వాళ్ళు. ఏం సొల్యూషన్ ఉంది, మేము వెతుకుతూ మీ గురించి విని వచ్చాము అని చెప్తుంటారు. దీనికి ఈ బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గిపోవడము, చిన్నగా అవడము, తర్వాత లూజ్గా అయిపోవడము, వీటికి ఉన్న పరిష్కారాలు ఏంటి అంటే ఎక్కువగా సాగలేదు, కొంచెం సాగింది, తర్వాత లూజ్ అయిపోయింది, వాల్యూమ్ తగ్గింది. దీనికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి మీకు బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు చాలా హై క్వాలిటీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. అవి కూడా మేము ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా నెంబర్ 1 బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాము. అవి ఆల్మోస్ట్ మీరు ఒకసారి ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రాబ్లం ఉండదు. మీకు వాల్యూమ్ పెరుగుతుంది, తర్వాత ఆ షేప్ వస్తుంది, ఆ టెక్స్చర్ మారుతుంది, సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. అది బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. రెండోది, వాల్యూమ్ పెద్దగా తగ్గలేదు, కాకపోతే బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి, లూజ్గా అయింది, కొంచెం బ్రెస్ట్ వాల్యూమ్ పెరిగి ఆ స్కిన్ ఆ లూజ్నెస్ కొంచెం తగ్గితే చాలు అని అంటే వాళ్ళకి ఫ్యాట్ ఇంజెక్షన్స్. మీ బాడీలోనే ఎక్కువగా అబ్డామిన్, మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ థైస్లో ఉండే ఫ్యాట్, స్టెమ్ సెల్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యాట్ తీసి మేము బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఆ బ్రెస్ట్ పై భాగంలో కానీ ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల ఏ ఏరియాలో వాళ్ళకి ఎక్కువగా ఫీల్ అది ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. మేము చేసినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్లో ఉండే స్టెమ్ సెల్స్ మళ్ళీ గ్రో అయ్యి కొంచెం ఆ బ్రెస్ట్కి ఆ నునుపుదనము, ఆ వాల్యూమ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ మీ సొంత బాడీ నుంచే తీసి ఇస్తాం కాబట్టి దానికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. దానితో ఏంటంటే ప్రాబ్లము, మనము ఒక 100 ml ఫ్యాట్ ఇంజెక్షన్ ఇస్తే 100 ml సర్వైవ్ కాదు, ఓన్లీ కొంత సర్వైవ్ అవుతుంది, కొంత డిజాల్వ్ అయిపోతుంది. అందుకని మీకు కనీసం 3-4 సిట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఒక సిట్టింగ్లో 300-400 ml ఇవ్వచ్చు కదా అంటే అలా ఇవ్వడానికి వీలు పడదు. మేము ఫస్ట్ నుంచి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంటాము. కొంచెం స్కిన్ కింద ఒక 100 ml 150 ml మాత్రమే ఇస్తాము. అవి నీట్గా అబ్జర్వ్ అయిపోయి అలాగే ఉండిపోతుంది. ఒకేసారి హ్యూజ్ క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి సిస్ట్ లాగా ఫామ్ అవడము, తర్వాత మీరు ఎక్స్రేలు తీసినా, చేతితో టచ్ చేసినా లోపల ఉండల్లాగా తగలడం, అలాగా కొంచెం అది అంత ఈస్థెటికల్గా కానీ పర్సనల్గా కానీ అంత అడ్వైజబుల్ కాదు. మేము రెగ్యులర్గా చేసేది అట్లీస్ట్ 4 సిట్టింగ్స్ చేస్తాం. వితిన్ 3 to 6 months గ్యాప్ 4 సిట్టింగ్స్ ఆఫ్ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆఫ్టర్ 3-4 సిట్టింగ్స్ కొంతమంది 1-2 సిట్టింగ్స్కే మాకు బాగానే ఉందండి, ఇంకా సరిపోతుంది అంటారు. 3-4 సిట్టింగ్స్ తర్వాత చాలామంది దే ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దట్ ఇస్ పర్మనెంట్, అలాగే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ది లాస్ట్ది ఏంటంటే
వాల్యూమ్ బాగానే ఉంది. పెద్దగా కాకపోతే బ్రెస్ట్ బాగా సాగిపోయింది. వాల్యూమ్ తగ్గించక్కర్లేదు. బ్రెస్ట్ టైటన్ కావాలి. వీళ్ళకి మాస్టోపెక్సీ అని సర్జరీ చేస్తాం. మాస్టోపెక్సీ అంటే ఆ నిపుల్ ఏరియాల బాగా కిందకి జారిపోయిన దాన్ని తీసి పైకి టక్ చేసి ఆ ఎక్స్ట్రా స్కిన్ తీసేసి ఇన్వర్టెడ్ యాంకర్ షేప్డ్ ఇన్సిషన్ అనేది వస్తుందన్నమాట. టీ షేప్డ్ ఇన్వర్టెడ్ టీ షేప్డ్ ఇన్సిషను. ఏరియాలో చుట్టూ ఉండే లైన్ అయితే అసలు కనిపించదు. కానీ ఏరియాలో నుంచి కిందకి వెళ్ళే ఒక్క లైన్ మాత్రం కొంచెం లిఫ్ట్ చేసి చూస్తే కనిపిస్తుంది. కొన్ని రోజులకి ప్రాపర్ స్కార్ మేనేజ్మెంట్ చేస్తే అది కూడా ఒక స్ట్రెచ్ మార్క్ లాగా మిగిలిపోతుంది. ఇందులో మీకు ఆ బ్రెస్ట్ టైట్నెస్ వస్తుంది, స్కిన్ లూజ్నెస్ తగ్గుతుంది, మళ్ళీ లిఫ్టింగ్ కూడా వస్తుంది అనమాట. దీన్ని మాస్టోపెక్సీ సర్జరీ అంటారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది ఆ ప్రాబ్లం. ఏదో వాళ్ళ అమ్మలకి అలా ఉండేటట్టు కొంచెం ఒరిజినల్గానే పెద్ద సైజు ఉంటుంది నార్మల్ బాడీ సైజ్ కంటే. ఈ ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్ తర్వాత ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది బ్రెస్ట్. ఇంకా డెలివరీ అయిన తర్వాత నార్మల్ సైజ్కి రాదు. రాకపోగా కొంతమందికి నేను చూసిన పేషెంట్స్ అంబలికస్ దాకా బ్రష్ అయిపోయిన కేసులు చూసాను నేను. అంబలికస్, బిలో ద అంబలికస్ దాకా కూడా సైజ్ ఎక్కువ ఉండడం, ఇట్లా ఒక 3-4 కేజీలు వెయిట్ అలాగా మోస్తూ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ కింద హోల్డ్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడము, ఇరిటేషను, హెల్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఈ బ్రెస్ట్ సైజ్ తగ్గిస్తాము, నిపుల్ ఏరియాల కాంప్లెక్స్ బయటికి రిస్ట్ చేస్తాము. దీన్ని రిడక్షన్ మెమోప్లాస్టీ అంటారు. దీని మూలంగా బ్రెస్ట్ లిఫ్టింగ్ వస్తుంది, బ్రెస్ట్ టైటనింగ్ వస్తుంది, సైజ్ కూడా తగ్గుతుంది. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏది సూట్ అవుతుందో అది ఎంచుకుని మీరు డెలివరీస్ తర్వాత చేయించుకుంటే ఆ రిజల్ట్స్ అనేది మీరు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. మేడం, ఈ సర్జరీస్ ట్రీట్మెంట్స్ అనేవి ఎంతైనా ఆర్టిఫిషియల్, ఫస్ట్లో ఉన్నట్టుగా న్యాచురల్గా ఉంటాయా ఇవన్నీ మళ్ళీ తర్వాత? న్యాచురల్ అంటే మీకు ఉన్న డిస్కంఫర్ట్తో ఫ్యాట్ ఇంజెక్షన్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ నోబడీ కెన్ మేక్ ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఒక బ్రెస్ట్ లిఫ్ట్లో మాత్రం స్కార్స్ ఉంటాయి. స్కార్స్ కూడా కొంతవరకు యాక్సెప్టబుల్. వాళ్ళకి అంతకు ముందు ఉన్నంత డిస్ఫిగర్మెంట్తో కంపేర్ చేస్తే ఈ స్కార్స్ అనేవి వాళ్ళు చెప్తుంటారు కదా, ఏరియాలో ఇలా కిందకి జారిపోయి బ్రెస్ట్ జారిపోయి మాకు చాలా బ్రా వేసుకున్నా బ్లౌజులు వేసుకున్నా కూడా బ్రాతో అట్లా లిఫ్ట్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది మేడం అని చెప్తుంటారు. ఆ లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ అది వాళ్ళకి ముందు దానికంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈ సర్జరీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? యూజువల్గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు చాలా సాఫిస్టికేటెడ్ హై టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. అవి మళ్ళీ చాలా రోజుల వరకు మేము ఎప్పుడు 2000లో 16 ఇయర్స్ గర్ల్స్కి చేసిన వాళ్ళు ఇప్పుడు 45 ఇయర్స్ ఆ ఏజ్లో ఇంతంత పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు దాకా 25 ఇయర్స్ దాకా బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంతమంది మళ్ళీ చేంజ్ చేసుకుని వేరే కొత్తవి పెట్టించుకోవడం అట్లా చేస్తున్నారు అనమాట. ఈ బ్రెస్ట్ సాగింగ్కి మెయిన్ రీజన్ ఏముంటుంది మేడం? ఏంటి, మదర్ ఫీడింగ్ వల్లేనా, లేదు అంటే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా? బ్రెస్ట్ సాగింగ్ బేసిక్గా ఏంటంటే బ్రెస్ట్ అనేది స్కిన్ ఆర్గాన్ అండి. ఇప్పుడు మజిల్ పైన మన బాడీలో చెస్ట్ మీద బోన్ కేజీ, దాని మీద మజిల్, దాని మీద స్కిన్. ఆ స్కిన్లో ఉండే ఎపోక్రైన్ గ్లాండ్స్ అనేవి బ్రెస్ట్ గ్లాండ్స్గా డెవలప్ అవుతాయి. డెవలప్ అయినప్పుడు ఆ బ్రెస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే అది ఒక ఫైబ్రస్ చిన్న చిన్న ఫైబ్రస్ టిష్యూ, అది ఇలాగా పట్టుకుంటుంది టైట్గా. దాని మధ్యలో గ్లాండ్స్, దాని మధ్యలో ఫ్యాటు, ఇవన్నీ కలిపి ఆ రౌండ్ అండ్ యూత్ఫుల్ బ్రెస్ట్ అపీరెన్స్ ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ, కొంతమందికి ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా జెనెటికల్గా ఆ బ్రెస్ట్ వెయిట్కి తొందరగా సాగ్ అయిపోతుంది. అది కొంతవరకు రెగ్యులర్గా బ్రాస్ వేసుకోవడము, ఇప్పుడు ఆ వెయిట్ అనేది నడిచిన పరిగెత్తిన వీళ్ళందరికీ మూవ్ అవ్వడము, ఆ వెయిట్ ఇట్లా జారడము మూలంగా కూడా ఆ హ్యాంగింగ్ అనేది వస్తుంది, గ్రావిటీ. ఇప్పుడు ఆ గ్రావిటీ మూలంగా కొంత సాగ్ అవుతుంది బ్రెస్ట్, అది న్యాచురల్, అది ఎవరికైనా అవుతుంది. రెగ్యులర్గా బ్రాస్ వేసుకుని వాటిని టైట్గా పట్టుకోవడం మూలంగా కొంతవరకు అది అవాయిడ్ చేయొచ్చు సాగింగ్ అనేదాన్ని. మిగిలిన అంటే ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్లో టైట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాఫిస్టికేటెడ్ బ్రాస్ వేసుకోవడము వాళ్ళకి కల్చర్ లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో కొంచెం టీనేజ్ నుంచి రెగ్యులర్గా బ్రాస్ వేసుకుని బ్రెస్ట్కి సపోర్ట్ అది ఇస్తూ ఉంటే సాగింగ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. తర్వాత ఈ బ్రెస్ట్ లోపల ఉండే టిష్యూస్ ఉన్నాయి కదా, గ్లాండ్స్, ఇంకా అవన్నీ ప్రెగ్నెన్సీలో చాలా ఎన్లార్జ్ అవుతాయి. ఎందుకంటే బేబీకి ఫీడ్ చేయడానికి ఆ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవ్వడము, తర్వాత మిల్క్ ప్రిపరేషన్కి రెడీగా ఉండడము, వీటన్నిటితోటి అది సాగ్ అవుతుంది.
ఎన్లార్జ్ అవ్వడం మూలంగా సాగింగ్ అయ్యి డెలివరీ తర్వాత మళ్ళీ నార్మల్ షేప్కి రాదు. ఒక బెలూన్ని మీరు బాగా ఊదితే మళ్ళీ గాలి తీసేసి నాకు నార్మల్ స్టేజ్కి ఎలా రాదు, ఎలాస్టిసిటీ అనేది పోతుంది. ఫైన్ ఎలాస్టిక్ ఫైబర్స్ కాబట్టి ఎలాస్టిసిటీ అనేది పోతుంది, పోయి సాగింగ్ అవుతుంది. చాలామందికి 95% పీపుల్ బ్రెస్ట్ బిఫోర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ సేమ్ అయితే ఉండదు. చేంజ్ వస్తుంది, ఎంతో కొంత చేంజ్ వస్తుంది. మేడం మీరు ఒక సీనియర్ గైనకాలజిస్ట్ కూడా, అయితే అందరు వెళ్ళిపోయి ఇలాంటి సర్జరీస్ చేయించుకోలేరు కదా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? యూజువల్గా ఇంతకుముందు ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు దీన్ని ఏదో ఒక పెద్ద క్రైమ్, అసలు ఏంటి ఇలాంటివి సర్జరీలు చేయించుకుంటారా అవసరమా అనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ముందు జనరేషన్. ఈ జనరేషన్ పిల్లలు చాలా వరకు అంటే 20స్లో పుట్టిన వాళ్ళు, లేట్ 90స్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేము మా బాడీ మా ఇష్టం, మేము వాంట్ టు లుక్ గుడ్. ఇప్పుడు 60 ఇయర్స్ 65 ఇయర్స్ వచ్చినా కూడా ఏజ్ తెలియట్లా చాలామందికి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు డెలివరీస్ అయ్యి 30-40 రాగానే అసలు వాళ్ళు షేప్ అవుట్ అయిపోయి ఇంత టైర్స్ రావడము, బ్రెస్ట్ సాగ్ అయిపోవడము, ఆ బాడీ మీద ఫిగర్ కాన్షియస్నెస్ అనేది ఉండేది కాదు ఇంతకుముందు. ఈవెన్ బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అసలు ఆ ఫిగర్ అనేది, ఆ కాన్షియస్నెస్ అనేది ఉండేది కాదు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇంక అవసరం లేదు అన్నట్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలి, త్రూ అవుట్ ద లైఫ్ మంచి ఎక్సర్సైజులు చేయడము, బాడీ ఫిట్నెస్, హెల్త్, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందులో వీళ్ళు డయట్ అనేది, ఎక్సర్సైజు, మజిల్ టోనప్ అవన్నీ మీరు సొంతగా చేసుకోవచ్చు. కానీ ఈ స్కిన్ సాగింగ్, స్కిన్ చేంజెస్ ఇవన్నీ మాత్రం కంపల్సరీ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందే. అది చాలా వరకు వన్ టైం ప్రొసీజరు. ఒకసారి మీరు నార్మల్ బిఎంఐకి వచ్చి మంచి ఫిట్గా అంత తయారయ్యి వచ్చినాక అప్పుడు ఈ బ్రెస్ట్ లిఫ్ట్ అనేది ఇవన్నీ చేస్తే అది యూ కెన్ మెయింటైన్ ఇట్ ఫర్ ఎ క్వైట్ లాంగ్ టైం. కొన్ని డికేట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మేడం ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి కావచ్చు, అలాగే బ్రెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా చాలా ఎక్స్పెన్సివ్. నార్మల్ గా మిడిల్ క్లాస్ కావచ్చు. లేదండి, అట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. కాదా? ఇప్పుడు కానే కాదు, ఇప్పుడు ఒక నార్మల్ సిజేరియన్ సెక్షన్ కి అయిన రేట్లోనే ఇవి అయిపోతున్నాయి. ఓకే, అయితే ఇది అంటే కాకపోతే ఏంటంటే జనాల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే సిజేరియన్ సెక్షన్ అంటే కంపల్సరీ చేయించుకోవాలి, హిస్టరెక్టమీ అంటే ఇక ఇది అనవసరంగా చేయించుకుంటున్నాం అంటే మీకు అవసరం అది. ఇప్పుడు ఇవాళ రేపు దర్ లాట్ ఆఫ్ మనీ అండ్ డ్రెస్సెస్, జ్యువెలరీ. నేను అదే చెప్తాను వీళ్ళకి, మీరు ఎంత ఒక 2 లక్షల రూపాయల చీర కట్టుకున్నా ఇప్పుడు ఫిగర్ ఈజ్ నాట్ గుడ్. వాట్ ఈస్ ఒక చిన్న కాటన్ చీర కట్టుకున్నా కూడా పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటే ఆ చాము, ఆ లుక్ డిఫరెంట్ ఉంటుంది. సో అది అసలు ఎక్స్పెన్సివ్ కానే కాదు వెన్ కంపేర్ టు ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెండింగ్. లైఫ్ స్టైల్ కోసము వీటి కోసం వీళ్ళు స్పెండ్ చేసే మనీలో వన్ టైం ఒక్కసారి స్పెండ్ చేస్తారు లైఫ్లో, అంతే కదా. తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అది. అందరూ హాస్పిటల్స్ కి వచ్చి ఇలాంటి సర్జరీస్, ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. అందులోనూ ఫ్యామిలీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయాలి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాటిలో. అయితే అలా కాకుండా ఇంట్లోనే ఎక్సర్సైజెస్ తో మళ్ళీ ఎలా బ్రెస్ట్ ని పాత స్థితికి తెచ్చుకోవచ్చు, అలాగే డైట్ కూడా ఏం తీసుకుంటే మంచిది? డైట్ మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్రోత్ అయిపోయి తర్వాత కార్బ్స్ బాగా తగ్గించేసేయాలండి, కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ. మన ఈ ఫుడ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్లో వీటిలో ఈ కార్బ్స్ ఒకటి, ఫ్యాట్ ఒకటి, ఈ షుగర్స్ చాలా క్రేవింగ్ ఉంటుంది వాటికి. అదేంటంటే ఏదో మనకి బాడీని సాటిస్ఫై చేసుకోవడానికి తాగడం తప్పితే అవసరమై తినడం కాదు. ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్లు ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి ఆ రోజుకి ఎంత పెట్రోల్ కావాలో ఒక ఇంజిన్కి అంతే పోయాలి. మన బాడీకి, మన డైలీ యాక్టివిటీకి ఎన్ని క్యాలరీస్ అవసరమో అంతవరకే మనం కార్బ్స్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న కాసేపు మధ్యాహ్నం అయిందంటే వెళ్ళి ఇక్కడ ఒక చోట లంచ్ చేద్దాం, ఒక బిర్యానీ తీసుకుందాం, లేదా ఈవినింగ్ ఏదో స్నాక్స్ తీసుకుందాము. ఆ స్నాక్ తీసుకునేది ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ చాలు, అట్లా ఉండదు కదా, అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తినడం మూలంగా ఈ ఎర్లీ డయాబెటీస్లు రావడము, ఓవర్ వెయిట్లు రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బేసిక్ థింగ్ కార్బ్స్ పూర్తిగా తగ్గించేయాలి. రైస్ కానీ, షుగర్స్ కానీ, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ బాగా తగ్గించేయాలి. ప్రోటీన్ వీళ్ళు బాగా నెగ్లెక్ట్ చేసేది ప్రోటీన్. అసలు అందులో వెజిటేరియన్స్ అయితే వాళ్ళు మ్యాక్సిమం ప్రోటీన్స్ అంటే తీసుకునేది పప్పులు, మిల్క్ ప్రోడక్ట్స్.
ఆ పప్పుల్లో కూడా మోర్ దెన్ 50% కార్బ్సే ఉంటాయి. ఓన్లీ కొన్ని పప్పుల్లోనే 25% ప్రోటీన్స్ ఉంటాయి. మన బాడీ అనే మిషన్ ఎవ్రీడే పనిచేస్తూ ఉంటే కొంత వేర్ అండ్ టేర్ ఉంటది. అంటే ప్రతిరోజు మనం ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ మన బాడీకి సప్లై చేయాలి. ఆ ప్రోటీన్స్ విషయంలో బాగా నెగ్లెక్ట్ చేస్తారు వీళ్ళు. తర్వాత ఈ విటమిన్స్ ఒకటి. విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్, విటమిన్ డి ఒకటి. చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ, బి12 ఈ హెయిర్ రాలిపోవడానికి చాలా సార్లు బి12 డెఫిషియన్సీ ఉంటుంది. అందులో కొంతవరకు నాన్ వెజిటేరియన్స్‌కి బి12 నాన్ వెజిటేరియన్‌లో సఫిషియెంట్ దొరుకుతుంది. వెజిటేరియన్స్‌కి కొంచెం తక్కువ ఉంటుంది. కానీ చాలామంది ఈ మధ్య వాళ్ళు కూడా కాన్షియస్‌గా మొత్తం ఈ ప్రొఫైల్స్ అన్నీ చేంజ్ చేసుకుంటున్నారు. ల్యాబ్ వోళ్ళు కూడా చేస్తున్నారు. ఏదన్నా మంత్లీ వన్స్ వెజిటేరియన్స్ ఒక విటమిన్ బి12 షాట్ తీసుకోవడము, రెగ్యులర్‌గా వీళ్ళు ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం. వెజిటేరియన్స్ అంటే సోయా చంక్స్, పన్నీరు, తర్వాత ఈ పప్పులు ఇలాంటివి మిల్క్ ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే వీటిలో సఫిషియెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత వెజిటబుల్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఈ హై కలర్డ్ ఫ్రూట్స్‌లో వాటిలో ఉంటుంది. మీరు భోంచేసేటప్పుడు ఒక పెద్ద బౌల్ నిండా ఒక సలాడ్స్, ఫ్రూట్స్, ఇంత వెజిటబుల్ కర్రీ, ఒక ప్రోటీన్, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉండాలి. దీంట్లో రివర్స్ ఉంటుంది. వాళ్ళ నిండా రైస్ ఉండి అందులో కొంచెం పప్పు, కొంచెం కూర అలా తింటుంటారు కదా! అవును. బేసిక్ ఆ కాన్సెప్ట్ మానేయాలి. చాలామంది అసలు రైస్ తినకుండా ఎట్లా బ్రతకాలి? రైస్ కొంచెం క్వాంటిటీ చాలు. ఇంత కంట్రోల్ చేస్తే ఆ బాడీ వెయిట్ గానీ, ఫిగర్ గానీ అసలు పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అదంతా హై క్లాస్‌కే అనుకున్నాను. నాకు కూడా ఇలాంటి ఒపీనియన్ ఉండేది. హ్మ్. కాదు మిడిల్ క్లాస్‌కి కూడా ఇలాంటి సర్జరీస్, ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని. ఒక మామూలు హాస్పిటల్‌లో అంటే కొంచెం మీడియాకేర్ ఒక 50, 100 బెడెడ్ హాస్పిటల్‌లో ఒక సిజేరియన్ సెక్షన్‌కో, ఒక హిస్టెరెక్టమీకో ఎంత ఖర్చవుతుందో అంతకంటే ఏమాత్రం ఎక్కువ కాదు ఈ సర్జరీస్‌కి. ఓహ్! అందులో కూడా ఇవి ఇట్ ఈస్ స్కిల్‌ఫుల్ సర్జరీ. ఓన్లీ వన్ టైమ్ చేయించుకునేదే. అది అసలు ఎవ్వరికీ కూడా అందుబాటులో లేదనేది పూర్తిగా వాస్తవం అది. మొత్తానికి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్‌ని, హాస్పిటల్‌ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలంటారు. వెళ్ళాలి. అంతే. రిపీటెడ్‌గా వాళ్ళు ఈ కేసెస్ ఎన్ని చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఫీడ్‌బ్యాక్, రివ్యూ పోస్ట్ తీసుకోవాలి. ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటుంది, ఫాలో అప్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకుని వెళ్ళాల్సొస్తుంది. బ్రెస్ట్ సర్జరీస్ గురించి చాలా మంచి డీటెయిల్స్ చెప్పారు. థాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకేనండి.